హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి డెరాక్ ఫైనాన్స్ బెరా చైన్ ఎకోసిస్టమ్ అనమాట. ఇది ఒక టెస్ట్ నెట్. దీంట్లో చూసుకున్నట్టయితే ఇది టెస్ట్ నెట్ కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే దీంట్లో వచ్చేసి 10 బిలియన్ డెరాక్ టోకెన్స్ అన్నవి ఇస్తున్నారు మనకి. సో ఇది పార్టిసిపేట్ చేసినందుకు దీంట్లో మనకి 40% టోటల్ సప్లైలో మనకి 40% అన్నది రివార్డ్గా ఇస్తారు పార్టిసిపేట్ చేసినందుకు. సో ఆ పాయింట్స్ అన్నవి ఇప్పుడు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వచ్చిన ఆ ఫ్యాసెట్తో ఆ ఫ్యాసెట్తో ఏదైతే మనకు పాయింట్స్ జనరేట్ అవుతాయో ఆ పాయింట్స్ అన్నది డైరెక్ట్ టోకెన్స్ కన్వర్ట్ అవుతాయి. దీనికి కావాల్సిన లింక్స్ అన్నవి మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. గెలాక్సీ టాస్క్ ఉంది, తర్వాత ఈ అన్ని టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలన్నది చూద్దాము. ముందుగా ఒక ఆర్టికల్ ఇచ్చారు. సో ఈ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారో ఒకసారి మనం చెక్ చేస్తాం. సో ఇది ఆర్టికల్, వాళ్ళు ఏదైతే ఆర్టికల్ ఎలా చేయాలి, డైలీ మనం ఎలా పర్ఫామ్ చేయాలి అన్నది చెప్పారు క్లియర్గా. స్టెప్ 1లో వచ్చేసి మనం ఫ్యాసెట్ క్లెయిమ్ చేస్తాం. సో స్టెప్ 2లో వచ్చేసి బెరా చైన్ టు హనీ టోకెన్ అన్నది స్వాప్ చేస్తాం. సో అలాగే బెరా చైన్ టు డెరాక్ కూడా స్వాప్ చేస్తాం. సో డైలీ మనం బెరా టు హనీ, బెరా టు డెరాక్ ఈ రెండు స్వాప్ చేయాలి. స్టెప్ 2లో ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆ టోకెన్ స్వాప్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి లిక్విడిటీ యాడ్ చేయాలి. లిక్విడిటీ ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాంట్లో లిక్విడిటీ అన్నది యాడ్ చేయాలి. నేను చూపిస్తాను. హనీ డెరాక్ అన్న దాంట్లో లిక్విడిటీ యాడ్ చేయాలి, బెరా టు హనీ అన్న దాంట్లో లిక్విడిటీ యాడ్ చేయాలి. సో ఇది స్టెప్ 3. స్టెప్ 4లో వచ్చేపాటికి XKDK అన్నది దాంట్లో స్టేక్ చేయాలి. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి ఎన్ఎఫ్టీ ఆల్రెడీ ఓవర్ అయిపోయింది. కొన్ని మాత్రమే ఎన్ఎఫ్టీస్ ఇచ్చారు, అవి వితిన్ మినిట్స్లోనే క్లోజ్ అయిపోయింది. సో సిక్స్త్ స్టెప్ వచ్చేసి గ్యాలక్సీ. సో ఇప్పుడు మొత్తం ఈ 6 స్టెప్స్ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. ఫస్ట్ ఫ్యాసెట్ లింక్ అన్నది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీ మెటామాస్క్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి డ్రిప్ టోకెన్స్ అన్న మీద క్లిక్ చేస్తే వితిన్ 2 to 5 మినిట్స్లో మీకు టోకెన్స్ అన్నవి రిసీవ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే స్వాప్ లింక్ ఇస్తాను. ఈ లింక్ కాపీ చేసుకుని మీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి, మైసిస్ కానీ కివీ కానీ. సో వాళ్ళు ఏదైతే చెప్పారో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం, ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి స్వాప్ చేస్తున్నాం. ఐ అగ్రీ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ క్లిక్ చేయండి. మెటామాస్క్ అప్రూవ్ వస్తుంది, అప్రూవ్ ఇచ్చేసేయండి. ఇక్కడ రాంగ్ నెట్వర్క్ అని ఉంది, అంటే మనం వేరే నెట్వర్క్లో ఉన్నాం. ఈ బెరా చైన్కి సంబంధించిన నెట్వర్క్లోకి చేంజ్ చేయమంటుంది, అక్కడ క్లిక్ చేయండి. మెటామాస్క్ అప్రూవ్ వస్తుంది. నెట్వర్క్ అన్నది యాడ్ చేస్తున్నాం, కొత్త నెట్వర్క్ బెరా చైన్ది. సో ఫ్యాసెట్ అన్నది వచ్చిందో లేదో చూసుకుందాం ఒకసారి. స్టిల్ ఇంకా ఫ్యాసెట్ అన్నది రాలేదు. సో ఇక్కడ ఫ్యాసెట్ వస్తే ఏం చేయాలో ఒకసారి నేను టాస్క్స్ అనేవి చెప్తాను. ఇక్కడ బెరా పెట్టాలి, బెరా పెట్టి వాళ్ళు హనీ పెట్టమన్నారు. హనీ ఓకే, బెరా టు హనీ స్వాప్ చేయాలి 0.001. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్వాప్ అన్న దాని మీద క్లిక్ చేయాలి. ప్రస్తుతం ఇంకా నాకు 2 మినిట్స్ అయింది, కానీ ఇంకా రిసీవ్ అవ్వలేదు ఫ్యాసెట్. వన్స్ రిసీవ్ అయ్యాక ఏం పర్ఫామ్ చేయాలో నేను జస్ట్ మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మీకు ఫ్యాసెట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ 0.001 బెరా టు హనీ స్వాప్ పెట్టాను. ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేస్తాను, మెటామాస్క్ అప్రూవ్ వస్తుంది, అప్రూవల్ చేయడమే. సో అలాగా నెక్స్ట్ ఇంకోటి ఏం చేయమన్నారు, బెరా టు డెరాక్. బెరా టు డెరాక్. సో ఇలాగా ఇది కూడా జస్ట్ ఇలాగే అది వాల్యూ అన్నది అలాగే ఉంచేసి బెరా టు డెరాక్ జస్ట్ ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేయడం, మెటామాస్క్ అప్రూవ్ వస్తుంది, ఓకే చేయడం. సో స్వాప్ అన్నది స్టెప్ 2 కంప్లీట్ అయిపోయింది. తర్వాత లిక్విడిటీ ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, లోడ్ అయింది ఇక్కడ పేజీ. సో లిక్విడిటీ కూడా వాళ్ళు ఏం చెప్పారు, హనీ టు డెరాక్. ఇది ఓపెన్ చేద్దాం. హనీ టు డెరాక్లో లిక్విడిటీ యాడ్ చేయమన్నారు. కొంచెం కిందకి స్క్రోల్ చేసి లిక్విడిటీ జస్ట్ ఇక్కడ హనీ టు డెరాక్ ఉంది కదా, జస్ట్ ఇందాక అక్కడ ఎంతైతే మనం స్వాప్ చేసామో ఆ అమౌంట్ మ్యాక్సిమం ఇక్కడ మ్యాక్సిమం అని వస్తుంది, మ్యాక్సిమం క్లిక్ చేసేయండి 0.001. సో అప్పుడు హనీ టు డెరాక్ కూడా మనం లిక్విడిటీ ఇచ్చేసినట్టు అయిపోతుంది. జస్ట్ మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది, అప్రూవల్ చేయడమే. సో లిక్విడిటీలో 2 స్టెప్స్ చెప్పారు. ఒకటి వచ్చేసి హనీ టు డెరాక్
లిక్విడిటీ యాడ్ చేయమన్నారు, అది యాడ్ చేసాం. ఇంకోటి దీంట్లో కూడా లాస్ట్ టాప్ 1 లాస్ట్ బాటమ్ లాస్ట్లో ఉన్నది, ఈ రెండిట్లో మనం లిక్విడిటీ అన్నది యాడ్ చేయాలి. జస్ట్ బేరా2 హనీ ఓపెన్ చేయడం, కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రైట్ సైడ్ బేరా2 హనీ ఇలా ఉంచేసి జస్ట్ వాల్యూ ఎంతో కొంత ఎంటర్ చేయడం. 0.001 డైలీ పర్ఫామ్ చేస్తాం కాబట్టి లిటిల్ బిట్ అమౌంట్తో ట్రాన్సాక్షన్స్తో మనం పర్ఫామ్ చేస్తే సరిపోతుంది. సో స్టెప్ 3 అన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. స్టెప్ 1 ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం. స్టెప్ 2 వచ్చేసి స్వాప్ చేసాం. వాళ్ళు ఏదైతే టోకెన్స్ చెప్పారో ఆర్టికల్ లింక్ కూడా నేను ఇస్తాను. సో ఆర్టికల్ లింక్లో ఏమైతే మెన్షన్ చేశారో అవి చేస్తే సరిపోతుంది. సో లిక్విడిటీ అన్నది చేసాం. ఇప్పుడు స్టేకింగ్ చేయాలి. స్టేకింగ్ వాళ్ళు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. స్టేకింగ్లో 4th స్టెప్లో స్టేకింగ్లో కేడీకే అన్న టోకెన్లో స్టేక్ చేయాలని చెప్పారు. సో ఇక్కడ కేడీకే అన్నది బ్యాలెన్స్ 0 చూపిస్తుంది. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ టోకెన్ని మన మెటామాస్క్కి యాడ్ చేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ని యాడ్ చేస్తే మెటామాస్క్లో ఈ కేడీకే అన్న టోకెన్ యాడ్ అయిపోద్ది. ఇందాక బేరా చైన్ ఎలా యాడ్ అయిందో అలాగ. అప్పుడు టోకెన్స్ కావాలి కాబట్టి మనకి గెట్ కేడీకే మీద క్లిక్ చేయాలి. సో వన్స్ మళ్ళీ ఇది స్వాప్ పేజ్లోకి వచ్చింది. ఇక్కడ పైన మనం ఏదైతే బేరా చైన్ ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నామో అది ఇక్కడ ప్లేస్ చేద్దాం. బేరా చైన్ ప్లేస్ చేసి ఇక్కడ కేడీకే, సో ఇక్కడ 0.001 ఎంటర్ చేస్తే ఇక్కడ కేడీకే బ్యాలెన్స్ వస్తుంది. సో స్వాప్ చేసి మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది, కన్ఫర్మ్ చేయడమే. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన కేడీకే ఉంటుంది కదా, ఆ అమౌంట్తో ఇక్కడ స్టేక్ చేయాలి. ప్రజెంట్ ఇంకా ఫ్యాసెట్ రాలేదు, వస్తే చూపిద్దాం అనుకున్నా కానీ అది ఫ్యాసెట్ ఆల్రెడీ 5 minutes అవుతుంది, కానీ ఇంకా ఫ్యాసెట్ నాకు రీచ్ అవ్వలేదు వ్యాలెట్లోకి. సో ఇక్కడ స్టేక్ చేయాలి. జస్ట్ ఆ అమౌంట్లో ఎంతో కొంత 0.01 ఎంతో కొంత ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్వర్ట్ మీద క్లిక్ చేయాలి. కన్వర్ట్ మీద క్లిక్ చేశాక ఆటోమేటిక్గా మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. మెటామాస్క్ అప్రూవల్ వచ్చాక మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ స్టేక్ అని కన్ఫర్మ్ అనో సప్లై అనేది ఒక ఆప్షన్ వస్తుంది. మళ్ళీ అది క్లిక్ చేస్తే మెటామాస్క్ అప్రూవల్ వస్తుంది. సో అలాగా మళ్ళీ ఓకే చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ డైలీ మనం ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుంటాం. వచ్చిన ఫ్యాసెట్తో వాళ్ళు ఏదైతే చెప్పారో బేరా2 హనీ ఇది పర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ బేరా2 డెరాక్, సో ఈ 2 టోకెన్స్ని స్వాప్లో పర్ఫామ్ చేస్తాం. 3rd స్టెప్లో వచ్చేసి ఇది లిక్విడిటీలో హనీ టు డెరాక్, బేరా2 హనీ ఈ 2 పర్ఫామ్ చేస్తాం జస్ట్ స్మాల్ వాల్యూతో. సో స్టెప్ 4 వచ్చేసి కేడీకే టోకెన్స్ అన్నవి అక్కడ స్వాప్లో బేరా2 కేడీకే స్వాప్ చేసి కేడీకేలో జస్ట్ కొంత అమౌంట్ అన్నది ఎంటర్ చేసి ఇది కూడా స్టేక్ చేస్తాం. సో మింట్ అన్నది లేదు కాబట్టి ఇప్పుడు గ్యాలక్సీ టాస్క్ చూద్దాం. గ్యాలక్సీ టాస్క్లో మ్యాక్సిమం అన్ని స్మాల్ టాస్క్సే ఉంటాయి. జస్ట్ ట్విట్టర్ ఫాలో, డిస్కార్డ్లో జాయిన్ అవ్వడం, ఇలా అన్నీ సింపుల్గానే ఉంటాయి. జస్ట్ లాస్ట్ టాస్క్ ఒకటే మనకి అవ్వదు, ఎందుకంటే ఎన్ఎఫ్టీ మనకి బై చేయడానికి అక్కడ ఎన్ఎఫ్టీ టెస్ట్ నెట్తో బై చేయడానికి మింట్ అది ఓవర్ అయిపోయింది. సో అదొక్కటి తప్ప మిగతా అన్ని టాస్క్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇది ఒక్కటే అవ్వదు, కలెక్ట్ డెరాక్ ఎన్ఎఫ్టీ. మేబీ మళ్ళీ ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంది. సో అప్పుడు నేను అప్డేట్ ఇస్తాను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో. సో అప్పుడు క్లెయిమ్ చేసుకుంటే ఇది కూడా టాస్క్ అయిపోద్ది. ప్రజెంట్ ఇది ఒక్కటి తప్ప మిగతా రిమైనింగ్ అన్నీ అబోవ్ అయిపోతాయి. నేను ఇంకో అకౌంట్లో చేశాను. సో ఇది డెరాక్ ఫైనాన్స్లో మనం చేయాల్సిన ప్రాజెక్ట్ మొత్తం ఇదేనమాట. డైలీ జస్ట్ వాళ్ళు ఏదైతే చెప్పారో అవి పర్ఫామ్ చేస్తే చాలు. ఈ లింక్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఆర్టికల్ కూడా ఓపెన్ చేసి మీకు డౌట్ ఉంటే ఏ స్టెప్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది కంప్లీట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్. దీంట్లో కూడా మనం ఇలా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ డౌట్స్ ఉంటే ఇలాగా మనం రిప్లై ఇస్తాం. సో ఈరోజు వచ్చేసి ఇదే వీడియో అనమాట, డెరాక్ ఫైనాన్స్. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో డిస్కషన్ చేద్దాం. లైక్ చేయండి.